2 రోజులే ఈ ఉన్న 2 రోజులు గట్టి కట్టండి. ఇప్పుడు నేను చేస్తే కోర్టుకి వెళ్ళి అర్థమైంది. కోర్టుకి వెళ్ళి పూర్తిగా దానికంటే ఆ 1998 కేసు లాగా ఈ 2018 ప్రీపోర్ లాగా వెనకుండా దానికంటే ఇట్లా సాల్వ్ చేసుకోండి. దేని బట్టి కోర్టు జడ్జిమెంట్ అని చెప్పింది, పూర్తి చేస్తే కోర్టుకున్నాను. కోర్టుకున్న చెప్పింది. కోర్టు ఎవరి చేతిలో ఉంటుంది? గవర్నమెంట్ చేతిలో ఉంది. గవర్నమెంట్ ఎవరి చేతిలో ఉంది? మన ఓటర్ చేతిలో ఉంది. ఆ విషయం కంపెనీ చెప్పండి. మేము ఓట్లేస్తేనే మీరు వస్తున్నారు. సో గుర్తు పెట్టుకొని మీరు చేయండి పాలన. మేము మార్చాలని మళ్ళీ మేము మార్చగలం. పాత గవర్నమెంట్ మార్చాం, మీ గవర్నమెంట్ మార్చగలం. సో మీరు గుర్తు పెట్టుకొని పరిపాలన చేయండి అని చెప్పి హెచ్చరిక జారీ చేసి చెప్పండి. ఇది మీ హక్కు. ఎవరి కోసం మీరు భయపడాల్సిన అవసరం లేదు. గట్టిగా చూసి గట్టిగా మాట్లాడండి. ప్రాబ్లం లేదు. ఉన్న ప్రాబ్లం ఇది కానీ కోర్టు అన్నారు కదా, కోర్టే జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమిచ్చింది? బోర్డు స్పేచ్ ఉంది. సంతాదాగారున్నా ఎవరున్నా కానీ గవర్నమెంట్ దాటి వెళ్ళేవాళ్ళు కాదు. గవర్నమెంట్ మాట వింటారు. ఎమ్మెల్సీలను ఎమ్మెల్యేలు దగ్గర ఎవరిలో అందరూ ప్రెజెంట్ చేయండి. మీరు ఎంతైతే ఒత్తిడి చేస్తారో అంత చేసి మీకు దగ్గర రావడానికి అవకాశం ఉంది. సో అందరికీ ఈ విషయంలో క్లారిటీ ఉంది. మనకు చేస్తుందండి ఉన్న టైంలో గవర్నమెంట్ ప్రెజర్ చేయాలి. ప్రెజర్ చేస్తే ఆఫీసర్కి అది విషయం కాదు. పెద్ద వాళ్ళు వచ్చినాయి ఈ టైంలో ఒకరోజు కోర్టు జడ్జిమెంట్స్ అన్నీ వచ్చినాయి పెద్ద వాళ్ళకి. మనకు రావట్లా. మనకే జనరల్ హాస్పిటల్స్ కానీ నిరుద్యోగులకు మాత్రమే అన్యాయం జరుగుతుంది. సో మీరు మనంతా స్టాండ్ మీదగా ఉంటే అందరూ ఉండకపోతే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. అంటే పేద కుటుంబాలే అర్థం చేస్తారు. ఫైనాన్స్గా ఎవరు వెళ్ళలేము. ఈ తప్పు చేసిన ఎవరు? ఐఏఎస్లు. ఆ రోజు రోస్టర్ మిస్టేక్లు ఉన్నాయని వాళ్ళకి తెలుసు. సంవత్సరం నుంచి మిస్టేక్లు చేయకుండా ఎగ్జామ్ ముందు చేస్తాం, తర్వాత చేస్తాం. ఎవరు నమ్మడానుకున్నా చెప్పండి. మీ అందరూ తెలియదు. అందరూ క్వాలిటీ అన్ని సబ్జెక్టులు బాగానే చదువుతున్నారు. సబ్జెక్టులు చదివే అవగాహన బాగానే ఉంది. సో ఇప్పుడు మీకు చెప్తే మీరు చెప్పేది కాదు. అందరూ బాగానే చదువుకున్న వాళ్ళు. గ్రూప్ డి ఆస్పిరెంట్ రేపు అందరూ చూడండి ఆ బడ్జెట్ టైంకి వెళ్తారు. అంత స్టాండ్ ఉన్న మైండ్ ఉన్న వాళ్ళు. రేపు అవసరం మీరే రోస్టర్ తయారు చేయగల మైండ్ ఉంది. మీరందరూ ఆలోచించుకొని ఇందులో ప్రాబ్లమ్స్ అన్ని తెలుస్తుంది కాబట్టి గట్టిగా మీరంతా నిలబడి గవర్నమెంట్కి ఒత్తిడి తీసుకురండి. ఒత్తిడి తీసుకుంటే అనేది మీరు చేసిన తప్పులకి మా జీవితాలకు ఎందుకు అన్యాయం అవ్వాలి అని చెప్పి గట్టిగా మాట్లాడండి. తప్పు చేసిన ఎవరు వాళ్ళు విశ్రాంతి మనక మీరు చేసిన తప్పులు మీరే గౌరవించండి. మీరే చేయండి అని చెప్పి గట్టిగా రావాలి. రాష్ట్రం మొత్తం చేస్తుండే చేయాలి. ఒకే అర్థమైంది కాబట్టి మనవాళ్ళు చెప్పినట్టు ఒక ముందు తీసుకున్నారు కదా ఫాలో అయితే వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ వాళ్ళు ఏం చెప్తారు చేద్దాం. తీరా ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి దాంట్లో రోడ్స్ తప్పులని చెప్పి నోటిఫికేషన్ కోసం రోడ్లు ఎక్కాం. నోటిఫికేషన్లో తప్పుల కోసం రోడ్లు ఎక్కుతున్నాం. ఎగ్జామ్ కోసం రోడ్లు ఎక్కుతున్నాం. ప్రతి దానికి గవర్నమెంట్ మమ్మల్ని రోడ్లు ఎక్కుతానే ఉంది. సో మనకి ఎప్పుడు న్యాయం జరుగుతుంది? ఏ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది? ఎవరు మనకు న్యాయం చేస్తారు? ఈరోజు మనం రోడ్లు అమ్మడి కుక్కల్లాగా పోతున్నాం. కనీసం మనం పట్టించుకోవట్లేదు. మా రోస్టర్లో మిస్టేక్స్ ఉన్నాయంటే కనీసం వాళ్ళు అర్థం చేసుకోకుండా ఏం మిస్టేక్స్ ఉన్నాయని కూడా కనీసం మన బాధ కూడా వాళ్ళు వినట్లేదు. రేపు పొద్దున మన ఎగ్జామ్ రాస్తే కనుక ఈ ఎగ్జామ్ అనేది ఎత్తిపోతుందో కూడా మనకు అర్థం కావట్లేదు. ఈ మెరిట్స్ అనేది కూడా ఇందులో నుంచి బయటికి పోయే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. రేపు పొద్దున జరుగుతున్నా అనేది కూడా మనకు అర్థం కావట్లేదు. ఈ సమస్య ఏదో ఈ ఒక్క సమస్య కాదు. ఇది యావత్ అందరికీ